నమస్కారం డాక్టర్ కె నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు. సో చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మేలో పుట్టినటువంటి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటారు. అండ్ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ అండ్ లక్కీ స్టోన్, యాంటీ నెంబర్స్, యాంటీ డేస్ ఏముంటాయి అనేటువంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మే వాళ్ళది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు మేలో పుట్టిన గొప్ప వాళ్ళ గురించి, మేలో పుట్టడం వల్ల వాళ్ళకి ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఈ మే నెలలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయో క్లియర్గా చెప్తాను. చాలామంది నాకు వాట్సాప్ పెడుతున్నారు, మేలో పుట్టిన వాళ్ళకి ఈ 2023లో ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మేలో పుట్టిన గొప్ప వాళ్ళని ఒకసారి తలుచుకొని టాపిక్లోకి వెళ్దాము. సో మేలో పుట్టిన వాళ్ళు చాలా చాలా లక్కీ పీపుల్. సో ఈ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. విల్ స్టార్ట్ విత్ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు. ఈయన మే 28న పుట్టారు. సో నెక్స్ట్ ఆయన మనవాడు జూనియర్ ఎన్టీఆర్ గారు మే 20. సో మే 9th విజయ్ దేవరకొండ. సో తమిళనాడులో ఒక సెన్సేషనల్ హీరో, మేకప్ లేకుండా యాక్ట్ చేసే హీరో అజిత్, ఆయన మే 1. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వైఫ్, షీఈస్ బోర్న్ ఇన్ మే 1. మాధురి దీక్షిత్, మంచి డ్యాన్సర్, మంచి యాక్ట్రెస్, మే 15th. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మే 7th. మోహన్ లాల్ గారు మంచి యాక్టర్, మే 21st. కరణ్ జోహర్ పెద్ద ప్రొడ్యూసర్, మే 25th. సాయి పల్లవి గారు మంచి యాక్ట్రెస్, సో షీఈస్ బోర్న్ ఆన్ మే 9th. సో త్రిష మే 4th. హీరో రామ్ కూడా మే 15th. రవిశాస్త్రి క్రికెట్ ప్లేయర్ మే 27th. అసద్దీన్ ఓవైసీ మే 13th. నితిన్ గడ్కరీ పొలిటీషియన్ మే 27th. దేవిగౌడ మే 18th. సో నీలం సంజీవ్ రెడ్డి గారు మే 19th. సో 19 కాబట్టి వాళ్ళు లీడర్స్, పొలిటీషియన్స్. సో 100 సినిమాలు డైరెక్షన్ చేసింది రాఘవేంద్రరావు గారు మే 23rd. సో మేలో పుట్టిన వాళ్ళు 0 లెవెల్ని స్టార్ట్ చేస్తే లైఫ్ని హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు. సో 0 to హీరోస్ వీళ్ళు. ఈ మేలో పుట్టిన వాళ్ళ పాజిటివ్స్ ఏమంటే, వీళ్ళు ఎవరి సహాయం తీసుకోకుండా, ఏది ఆశించకుండా, సొంతంగా స్వయం కృషితో, పట్టుదలతో కింద నుంచి పైకి వస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఎంత ఎదుగుతున్నా కూడా ఫ్రెండ్స్కి చాలా మంచి వాల్యూ ఇస్తారు. సో అందరితో ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఎక్కడున్నా ఒక 10 మంది వీళ్ళు చుట్టూ ఉంటారు, సర్కిల్ ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద హీరోలైనా, పొలిటీషియన్స్ అయినా, పెద్ద కంపెనీస్ రన్ చేస్తున్నా కూడా ఫ్రెండ్స్కి టైం ఇస్తారు, ఫ్రెండ్స్తో బయట వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎంతమంది ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మేలో పుట్టిన వాళ్ళే ఉంటారు. సో వీళ్ళు దే ఆర్ బ్లెస్డ్ ఇన్ ఎడ్యుకేషన్. సరస్వతి పుత్రులు అని చెప్పుకోవచ్చు. సరస్వతీదేవి వీళ్ళకి బాగా దీవించడం వల్ల వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అవుతారు. సో వీళ్ళకు వచ్చే డౌట్స్ తీర్చడానికి టీచర్స్ పోయి మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. సో మే నెల వాళ్ళ క్లాస్లో ఉంటే టీచర్స్ ఆ సబ్జెక్ట్ని 4-5 సార్లు రివైజ్ చేసే క్లాస్కి పోవడం వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. సో ఎవరికి రాని డౌట్లు వస్తాయి. సో వీళ్ళ టీచర్స్ పర్ఫెక్ట్గా ఉంటే తప్ప ఆ డౌట్స్ క్లారిఫై చేయలేరు. సో మేలో పుట్టిన వాళ్ళు సరస్వతి పుత్రులు కాబట్టి ఎడ్యుకేషన్లో నంబర్ 1గా ఉంటారు. వీళ్ళు మల్టీ టాలెంటెడ్. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలోనే కాకుండా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పోయమ్స్, సో లిరిక్స్, సో సింగింగ్, డ్యాన్సింగ్. బట్ వీళ్ళ మెయిన్ ప్రొఫెషన్లోనే, అంటే పాలిటిక్స్లో అంటే పాలిటిక్స్, ఇండస్ట్రియలిస్ట్, యాక్టర్ అయితే యాక్ట్, ఆ ఫీల్డ్లోనే వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ దాంట్లోంచే వస్తుంది. సో బేసిక్గా చూడడానికి మేని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మే 1 నుంచి 21 వరకు సన్ సైన్ టారస్, మే 22 నుంచి 31 వరకు జెమిని. సో టోటల్గా నేను ఏం చేస్తున్నానంటే ఈ మే 1 to 31 వరకు కంప్లీట్గా మీకు. సో మేలో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఒక పేరు మిస్ అయ్యాను, మన సూపర్ స్టార్ కృష్ణ గారు. సో మే 31న పుట్టారు. సో 350 పైన సినిమాలు యాక్ట్ చేశారు. ఈ మేలో పుట్టిన వాళ్ళు మెయిన్గా మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. వీళ్ళు హెల్పింగ్లో అందరికన్నా ముందు ఉంటారు. సో వీళ్ళు గొప్ప మనసు వల్ల కొన్నిసార్లు వీళ్ళు డబ్బులు నష్టపోయినా, మే అంటే 5వ నెల. 5 అనేది పంచభూతాల దీవెనలు ఉన్న నెల. ఈ 5th మంత్ అనేది మనము వీ కెన్ కంపేర్ టు ఆల్ గాడ్స్. సో ఆల్ గాడ్స్, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. సో జీసస్ 5 letters, మన దుర్గా 5 letters, అయ్యప్ప మాలే స్వామి 5 letters, మాల 41 days, 41 అంటే మళ్ళీ 5. సో అల్లా అన్న 5 letters, దర్గా అన్న 5 letters,
ఖురానా 5, నమాజ్ కూడా 5 టైమ్స్ చేస్తారు. ఈ 5th మంత్ అనేది ఇట్ రిఫర్స్ టు ఎ వెరీ వెరీ స్పెషల్ క్వాలిటీస్. ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద, మే వాళ్ళు. సో వీళ్ళు ఒక్క దగ్గర ఉండరు వీళ్ళు. సో వీళ్ళని దే లైక్ ఫ్రీడమ్, నచ్చిందే చేస్తారు, నచ్చిన ఫీల్డ్లోకే వెళ్తారు. వీళ్ళని బంధించి పెట్టడం అసాధ్యం. వీళ్ళు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే స్టబన్గా ఉంటారు. వీళ్ళు బేసిక్గా సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. వీళ్ళు ఏ పని అనుకున్నా ఆ పని చేసేయగలరు. మే నెలలో పుట్టిన వాళ్ళు చాలా చాలా హార్డ్ వర్కింగ్. వీళ్ళ బెస్ట్ క్వాలిటీ అంటే హార్డ్ వర్కింగ్. ఎవరిది ఆశించరు. వీళ్ళ టార్గెట్స్ని చాలా ఈజీగా రీచ్ అవుతారు. 10 మందిలో ఉన్న అందరూ వీళ్ళ గురించే మాట్లాడుకుంటారు. సో వీళ్ళ గొప్ప క్వాలిటీ ఏమంటే మేలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా ఆ సలహాల వల్ల సలహా తీసుకున్న వాళ్ళు చాలా లాభపడతారు. వాళ్ళు రేంజ్ మార్చుకుంటుంటారు. సో మనం మేలో పుట్టినవాడు ఫ్రెండ్ మన పక్కన ఉంటే అది మన అదృష్టం. ఎందుకంటే వీళ్ళు చక్కటి సలహాలు ఇస్తారు. ఆ సలహాల వల్ల మనకు చాలా లాభం. బట్ మేలో పుట్టిన వాళ్ళు ఇతరుల సలహా తీసుకోకండి. ఎందుకంటే మీరు సరస్వతి పుత్రులు, తెలివి చాలా హై లెవెల్లో ఉంటుంది. మీకు సలహాలు ఇచ్చేంత నాలెడ్జ్ వేరే వాళ్ళకు ఉండదు. సో వేరే వాళ్ళ సలహాలు మీరు తీసుకుంటే నష్టపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మే బార్న్ 5th మంత్లో బార్న్ పీపుల్ స్పెషల్ పీపుల్. సో ఎయిర్ ఎలిమెంట్ ఉంది. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు సింహం లాంటి వ్యక్తులు. చూడడం కూడా ఫేస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, అందంగా ఉంటారు. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ కూడా అందరిని అట్రాక్ట్ చేసేలాగా ఉంటారు. మే బార్న్ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లవ్, ఫ్రెండ్షిప్. సో మెజారిటీ 50 to 75% దే విల్ గో ఫర్ లవ్ మ్యారేజ్. సో మే వాళ్ళకి ఇనీషియల్గా పెళ్ళైన కొత్తల్లో చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ మే అంటే 5th మంత్ దే ఆర్ సూపర్ మైండ్ పీపుల్. సో ఏదైతే అంటే అమ్మాయి వేరే ప్లేస్ నుంచి రావచ్చు, అబ్బాయి వేరే ప్లేస్ నుంచి రావచ్చు, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని చాలా తొందరగా అధిగమించి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని చాలా ఫ్రూట్ఫుల్ చేసుకుంటారు. మే బార్న్ పీపుల్ విల్ గివ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ. వైఫ్కి, చిల్డ్రన్కి, మదర్కి, ఫాదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మే బార్న్ పీపుల్ తొందరగా వైఫ్తో అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు వీళ్ళ నుంచి ఏం కోరుకుంటారో వైఫ్ని చక్కగా చూసుకుంటారు. వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఆ ప్రేమ తిరిగి కావాలని కోరుకుంటారు వైఫ్ నుంచి. కానీ హస్బెండ్ వైఫ్ సేమ్ ప్రేమ చూపించినప్పుడు వీళ్ళు ప్రేమ రెట్టింపు ఇస్తారు. వీళ్ళు ఇంకొకటి ఏమంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏదైనా సాయం తీసుకుంటే ఆ సాయాన్ని వాళ్ళకి 2 తిరిగి ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటారు. ఛాన్స్ ఎప్పుడు వస్తుందా, వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేద్దామా. సో గొప్ప నేచర్ ఈ మే బార్న్. దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్, వెరీ సెన్సిటివ్, వెరీ పాజిటివ్, హార్డ్ వర్కింగ్, వెరీ వెరీ టాలెంటెడ్. అండ్ వీళ్ళు మహావిష్ణు దీవెనలు పొందిన నెల మే నెల. సో ఈ 5th మంత్ బార్న్ పీపుల్ వీళ్ళు అనుకున్నవన్నీ సాధించగలరు. 2023లో మెయిన్ థింగ్ ఏమంటే పేరులో బలంగానే మీకు బాగుంటే ఈ 2023 చక్కటి గ్రోత్ చూస్తారు. ఎందుకంటే మే నెల చాలా బాగుంది, ఒక భూమి చాలా బాగుంది. దాంట్లో మనం కరెక్ట్ పంట వేస్తేనే పంట వస్తుంది. సేద్యం కరెక్ట్గా చేయాలి, నీళ్ళు కరెక్ట్గా పట్టాలి. భూమి ఒకటి బాగుంటే సరిపోదు. సో మే నెలలో పుట్టిన వాళ్ళకి డిఫెక్ట్స్ ఏమంటే అపాత్ర దానం చేసేది ఒకటి ఉంది, అది తగ్గించుకోవాలి. ఫ్రెండ్స్ సలహాలు తీసుకోవద్దండి, ఇది పాటిస్తే నెగిటివ్స్ ఏం లేవు. వీళ్ళు ఫ్రెండ్స్తో దే లైక్ టు ట్రావెల్ అండ్ దే లైక్ ఫుడ్ ఈస్ వీళ్ళు. సో ఎక్కడికి పోయినా ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటారు, బిల్లు మాత్రం వీళ్ళే కడతారు, ఎవరైనా కట్టించడానికి ఇష్టపడరు. సో వీళ్ళున్న ప్రొఫెషనల్స్లో సినిమా రంగం కావచ్చు, నేను చెప్పిన వాళ్ళు చాలామంది సినిమా రంగం చెప్పాను, పొలిటీషియన్స్, ఆ రంగంలో వీళ్ళు టాప్లో ఉంటారు. సో మేలో కానీ మీ పాప కానీ మీ బాబు కానీ పుడితే చక్కటి పేరు నా దగ్గర పెట్టించండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మేలో పుట్టి కూడా మీరు స్ట్రగుల్ అవుతున్నారు, డబ్బులకి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మేలో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ క్రీమ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్. సో మేలో పుట్టిన వాళ్ళకి లక్కీ స్టోన్ 2 లక్కీ స్టోన్స్ ఉన్నాయి, 2 గురించి చెప్తాను. ఒక డైమండ్ మోర్ దెన్ 10 cents రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మధ్యవేలకి, రైట్ హ్యాండ్కే, లెఫ్ట్ హ్యాండ్కి చాలామందికి చూస్తున్నాను
అబ్బాయిలకి కుడి చేతికి, అమ్మాయిలు ఎడం చేతిని చెప్తున్నారు. ఎడం చేతి అనేది ప్రిఫర్ చేయకూడదు, పవర్ సగం తగ్గిపోతుంది. కుడి చేతికే అమ్మాయికైనా అబ్బాయికైనా. సో సెకండ్ లక్కీ స్టోన్ మూన్ స్టోన్. సో ముత్యం వేస్తున్నారు చాలామంది, ముత్యం వేయకండి. ముత్యంలో పవర్ 20% ఉంటే మూన్ స్టోన్ చంద్రకాంతం అని పవర్ 100% ఉంటుంది. సో మూన్ స్టోన్ మోర్ దెన్ 7 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లేదా మెడలో. నేను 32 క్యారెట్స్ వేసుకున్నా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే గుండెకి దగ్గరగా, మెదడు దగ్గరగా ఉండి సిగ్నల్స్ ఫాస్ట్గా ఇచ్చి మిమ్మల్ని చాలా చాలా బ్యాలెన్స్గా పెడుతుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది. అండ్ ఈ స్టోన్స్ కూడా మనము 108 రోజు పూజలో తిరుపతి కాళాశ్రీ మధ్యలో పానగల మహారాజుల ల్యాండ్. సో 1987లో తీసుకున్నాము. అక్కడే మనం ఆఫీస్ ఉంది, పూజలన్నీ అక్కడే చేసి స్టోన్స్ ఫ్రమ్ తిరుపతి ఆర్ కాళాశ్రీ దే విల్ బి సెంట్ టు ద క్లయింట్స్. సో స్టోన్స్ కావాలన్న వాళ్ళు ఈ లక్కీ స్టోన్స్ మన దగ్గర బుక్ చేసుకోవచ్చు. మేలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఈ క్వాలిటీస్ లేని వాళ్ళు, ఎందుకంటే పుట్టుకలో ఉన్న క్వాలిటీస్ పేరు బాగుంటేనే వాళ్ళకి అవి, అంటే మన టీవీలో అన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ నంబర్ నొక్కితేనే ఆ ఛానల్ వస్తుంది. మనం ఏదో ఒక నంబర్ నొక్కితే మనకు కావాల్సిన ఛానల్ రాదు. చాలామంది ఏమంటే నాకు ఫోన్లో సార్ 19 నెంబర్ మంచి నెంబర్, నాకు 19 పెట్టండి. ఒక నంబర్ 19 నెంబర్ మంచిది అనుకోండి, అది 100 మందిలో 2కే మ్యాచ్ అవుతుంది. అందరికీ 19 మ్యాచ్ కాదు. హీరో కృష్ణ గారు 19 నెంబర్. ఇదే 19 నెంబర్ 98% వాళ్ళకి విషం. సో ఒకరికి లక్కీ నంబర్, ఇంకొకరికి అన్లక్కీ నంబర్. మందుల షాప్లోకి వెళ్ళి ఏదో ఒక మాత్ర అయితే నోట్లో వేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఈ న్యూమరాలజీ అంటే చాలామంది అడుగుతున్నారు సార్ 19 మంచిది. ఒకరేమంటే చేతి మీద 15 నెంబర్ రాసుకుని డబ్బులు వస్తుంది, 15 రాసుకుంటాము. ఒకవేళ మీరు 15 నెంబర్ రాసుకుంటే మీరు 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 20లో పుట్టినా 1కి 6కి పడదు. దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. ఒకవేళ మీరు 3, 12, 20, 30లో పుడితే ఇక్కడ 15, 6 నెంబర్ రాసుకుంటే 1 + 5 6 రాసుకుంటే 3 దేవతల గురువు, 6 రాక్షల గురువు, 2 కొట్టుకుంటే డిస్ట్రక్షన్. ఇలా 6, 3 ఎఫెక్ట్లో క్యాన్సర్ లాంటి జబ్బులు, విడాకులు, యాక్సిడెంట్స్ చూసామండి. AVS 3 లెటర్స్కి 6, ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. సో ఎవరు బట్టి చెప్తే వాళ్ళు విని దయచేసి నాకు పెట్టకండి. ప్రతి ఒక్కరికి ఒక లక్కీ నంబర్ ఉంటుంది, అది ఇంకొకరికి అన్లక్కీ నంబర్ ఉంటుంది. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ చూసేటప్పుడు కంపాటబుల్ చూస్తాను, ఏ నంబర్ వాళ్ళు మ్యాచ్ అయితే మ్యారేజ్ బాగుంటుంది. ఇండివిజువల్గా మీరు ఈ అమ్మాయి మంచిదే, అబ్బాయి మంచిదే, బట్ కంపాటబుల్ లేకపోతే ఆ మ్యారేజ్ నిలబడదు. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.